హలో ఫ్రెండ్స్, మనం వెజిటబుల్ పులావ్ని చాలా చోట్ల ట్రై చేసి ఉంటామండి. ఇంట్లో, హోటల్స్లో, వెడ్డింగ్స్లో. కానీ గుడిలో ప్రసాదంగా ఇస్తారు కదా పులావ్, అది మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఆ టేస్ట్ కూడా వేరెక్కడ దొరకదు అన్నమాట. మీకు కూడా అలాగే అనిపించిందంటే ఖచ్చితంగా వీడియో మీకేనండి. ఎందుకంటే స్వయంగా నేను గుడి పూజారి దగ్గర నుంచి ఆ పులావ్ రెసిపీని నేర్చుకుని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. రండి, లెట్స్ స్టార్ట్. ఈ గుడి స్టైల్ పులావ్కి మనం ఒక మసాలా రెడీ చేయబోతున్నామండి. దానికి ప్యాన్లో కొంచెంగా నూనె వేసుకుని 4 లవంగలు, చిన్న దాల్చిన చెక్క, 3 ఏలకులు యాడ్ చేశాను. ఇప్పుడు దీని పచ్చి వాసన పోయే వరకు వేయించుకుని దీన్ని ఒక ప్లేట్లో తీసేయచ్చు. తర్వాత ఒక స్పూన్ ఫుల్గా ధనియాని ఇదేలా వేయించుకుని దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేయచ్చండి. ఇప్పుడు కారం ఎక్కువగా లేని పచ్చిమిర్చి 10 యాడ్ చేయబోతున్నాను. దీన్ని 2 నిమిషం సాటే చేసి ఇప్పుడు దీన్ని తీసేయవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో దీనంతా యాడ్ చేసేసి దీంతో పాటు సగం ఉల్లిపాయ, ఒక బౌల్ ఫుల్గా పుదీనా, ఒక బౌల్ ఫుల్గా కొత్తిమీర, దీంతో పాటు తురిమిన కొబ్బరి 3 స్పూన్లు యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒక ఫైన్ పేస్ట్గా రుబ్బుకోవాలండి. ఈ పేస్ట్ 200 గ్రామ్ రైస్కి పర్ఫెక్ట్ కొలత అన్నమాట. ఇప్పుడు ఈ వెజిటబుల్ పులావ్ ఎలా చేయాలో చూద్దామండి. ఒక ప్రెషర్ కుక్కర్లో 50 ml నూనె వేసుకుని అది హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసేసాను. ఇప్పుడు 2 ఉల్లిపాయల్ని స్లైస్గా కట్ చేసి యాడ్ చేసేసానండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాని పచ్చి స్మెల్ పోయే వరకు సాటే చేద్దామండి. ఇది వెజిటబుల్ పులావ్ కాబట్టి దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలండి. ఇప్పుడు దీంట్లో 2 చిన్న టొమాటోలు యాడ్ చేసి అది మరుగుతున్నప్పుడే దీంతో పాటు కొంచెంగా కొత్తిమీర, పుదీనా, తర్వాత కసూరి మెథి యాడ్ చేసి సాటే చేయబోతున్నానండి. ఇప్పుడు ఈ వెజిటబుల్ పులావ్కి కావాల్సిన కూరగాయల్ని యాడ్ చేయబోతున్నానండి. బీన్స్, క్యారెట్, తర్వాత నూలుకోలు తీసుకున్నా. ఇప్పుడు ఈ 3 కలిపితే 1/2 కిలో ఉంటుందండి. ఇప్పుడు ఉప్పు యాడ్ చేయబోతున్నాము. ఇది నూనెలో బాగా మరుగుతున్నప్పుడే మనం రెడీ చేసే మసాలా ఉంది కదా, దాన్ని యాడ్ చేయబోతున్నాము. ఈ మసాలాని 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కలపాలండి. ఎందుకంటే ఆ మసాలాలో పచ్చి ఉల్లిపాయ వేసి రుబ్బుకున్నాం కాబట్టి దాని పచ్చి స్మెల్ పోవాలంటే 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఈ టైంలో థిక్గా ఉండే పెరుగు, అంటే ఇది వెన్నన పెరుగు అస్సలు తెలవకూడదు. అలాంటి పెరుగు వాడితే టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి. ఇప్పుడు ఈ వెజిటబుల్ పులావ్కి కావాల్సిన నీరు యాడ్ చేయబోతున్నానండి. 1 కప్పు పాలు, 5 కప్పు నీరు యాడ్ చేసేసాను. పాలు యాడ్ చేసిన వల్ల టేస్ట్ని ఎన్హాన్స్ చేసి పచ్చిమిర్చి కారం ఉంది కదా, దాన్ని బ్యాలెన్స్ చేసేస్తుందండి. కొలత సంగతికి వస్తే నేను 2 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. సో టోటల్గా 6 గ్లాస్ నీరు పోసేయాలి. దానికే నేను 1 గ్లాస్ పాలు, 5 గ్లాస్ నీరు యాడ్ చేసేసాను. సో టోటల్గా 6 గ్లాస్ అన్నమాట. నీరు యాడ్ చేసి 2 నిమిషం వదిలితే అది మరగడం స్టార్ట్ అవుతుందండి. ఈ టైంలోనే నేను నానబెట్టిన రైస్ని యాడ్ చేయబోతున్నాను. రైస్ని యాడ్ చేసి 1 నిమిషం వదిలితే నీరు మరగడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో 2 స్పూన్ నెయ్యి యాడ్ చేసి నేను టేస్ట్ చెక్ చేయబోతున్నానండి. నాది మాత్రం ఉప్పు, పులుపు, కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. మీకు ఉప్పు, పులుపు, కారం ఏమైనా యాడ్ చేయాలంటే ఈ టైంలోనే యాడ్ చేసేయచ్చండి. ఇప్పుడు కుక్కర్ని మూత పెట్టి 2 విజిల్ వదిలితే చాలండి. ఇప్పుడు 2 విజిల్ అయింది. చూద్దాం ఎలా ఉంది అని. చూసారు కదా ఎంత ఫ్లఫీగా పర్ఫెక్ట్గా ఉడికింది అని. దీన్ని ఒక దోస గరటితో నిదానంగా కలిపితే ఆ మసాలా, రైసు అన్నీ కలిపి పర్ఫెక్ట్గా ఉంటుందండి. దీంట్లో బాస్మతి రైసు, జీరా సంబా రైసు, గరం మసాలా ఏంటి వాడరు, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. అంతేనండి గుడి స్టైల్ పులావు. దీన్ని మీరు ట్రై చేసి ఎలా ఉంది అని కమెంట్లో చెప్పండి. ఉంటానండి, బాయ్.